హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో చెప్పాను కదండి, 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది చేంజ్ అయింది. మనకి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఇయర్. సో టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చేసి స్పర్శ్ అనమాట. సో దీనికి సంబంధించి మనము ఎన్ని లెసన్స్ ఉన్నాయి, నాన్ డీటెయిల్ బుక్ ఏంటి, అందులో ఎన్ని లెసన్స్ ఉన్నాయి అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను, చెప్పాను కూడా. సో ఎన్ని పద్య భాగంలో ఎన్ని ఉన్నాయి, గద్య భాగంలో ఎన్ని ఉన్నాయి, నాన్ డీటెయిల్ ఎలా ఉంది, దాని పేరేంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇందులో మనము 9th క్లాస్లోని ఫస్ట్ లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో నేమ్ చెప్పాను కదా, స్పర్శ అనమాట. సో నవీ కక్షాకే లియే నయి పుస్తక్. సో దీంట్లో ఫస్ట్ లెసన్ మనకి ఎవరు రాశారు, లెసన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. దుఃఖ అధికార్, మన లెసన్ నేమ్ వచ్చేసి దుఃఖ అధికార్. సో దీన్ని రాసిన వారు యశ్పాల్ అనమాట. ఇక్కడ ఆయన పిక్చర్ కూడా మీరు చూడొచ్చు. సో యశ్పాల్ రాసినటువంటి లెసన్ దుఃఖ సాగర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆయన ఎప్పుడు జన్మించారు అంటే 1903లో ఆయన జన్మించారు, 1976లో ఆయన మరణించారు. సో ఇది వచ్చేసి ఆయన జీవిత కాలం అనమాట, జీవన్ కాల్. यशपाल का जन्म फिरोजपुर छावनी में सन 1903 में हुआ. సో ఆయన ఎక్కడ జన్మించారట, ఫిరోజ్పూర్ ఛావ్నీలో 1903లో ఆయన జన్మించారు యశ్పాల్ గారు. इन्होंने आरंभिक शिक्षा स्थानीय स्कूल में और उच्च शिक्षा लाहौर में पाई. సో ఆయన స్టడీస్ ఎక్కడ చేశారు, ఎక్కడ చదువుకున్నారు, స్టార్టింగ్ ఆరంభిక్ శిక్ష అంటే మొదట అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి లోకల్ స్కూల్లో చదువుకున్నారట. ఉచ్చ శిక్ష హయ్యర్ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎక్కడ చదువుకున్నారు, లాహోర్లో చదువుకున్నారట. యశ్పాల్ విద్యార్థి కాల్ సే హీ క్రాంతికారీ గతివిధియో మే జుట్ గయే థే. సో ఆయన చదువుకునే ఏజ్ నుంచే అంటే ఒక స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి సో ఆయన స్వాతంత్రం గురించి దీని గురించి అంతా కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళనమాట. అంటే స్వాతంత్ర సమరయోధులతో పాటు ఆయన కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ప్రోగ్రామ్స్లో వాటిల్లో. సో అలా ఉండేవారట. अमर शहीद भगत सिंह आदि के साथ मिलकर इन्होंने भारतीय स्वतंत्रता आंदोलन में भाग लिया. సో ఈయన అమరవీరులైనటువంటి భగత్ సింగ్ గారితో పాటు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారట. సో ఈయన జీవితకాలం మనకి చూడండి 1903 నుంచి 1976. సో ఇండిపెండెన్స్ రాకముందు అప్పుడు జరిగినటువంటి పోరాటాల్లో ఈయన కూడా పాల్గొనేవారనమాట. యశ్పాల్ కి ప్రముఖ కృతియా హై देशद्रोही, पार्टी कॉमरेड, दादा कॉमरेड, झूठा सच तथा मेरी तेरी उसकी बात सभी ఉపన్యాస్. సో ఆయన రచించినటువంటి ఆయన ప్రముఖ రచనలు చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఉపన్యాసాలు ఏమేమి ఉన్నాయి, దేశద్రోహి, పార్టీ కామ్రేడ్, దాదా కామ్రేడ్, झूठा सच తథా మేరీ తేరీ ఉస్కీ బాత్. సో ఇవి. అలాగే కథలు, కహానీ, ఆయన రాసినటువంటి కహానీ సంగ్రహ చూడండి. జ్ఞాన్దాన్, తర్క్ కా తూఫాన్, పింజడే కి ఉడాన్, ఫూలోం కా కుర్తా, ఉత్తరాధికారి, ఇవన్నీ ఆయన రాసినటువంటి స్టోరీస్ అన్నమాట. అలాగే సింహావలోకన్ ఇదేంటి అంటే ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ అన్నమాట. సో ఇవి ఆయన రచించినటువంటి రచనలలోని కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేరీ తేరీ ఉస్కీ బాత్ పర్ యశ్పాల్ కో సాహిత్య అకాడమీ పురస్కార్ మిలా. సో ఆయన రాసినటువంటి మేరీ తేరీ ఉస్కీ బాత్ అనేటువంటి ఉపన్యాసానికి గాను ఆయనకి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. యశ్పాల్ కి కహానియో మే కథారస్ సర్వత్ర మిల్తా హై. సో ఆయన రాసినటువంటి కథలు ఏవైతే ఉంటాయో చాలా ఇంట్రెస్టింగ్గా వినసొంపుగా ఉంటాయట. వర్గ సంఘర్ష్, మనోవిశ్లేషణ और पैना व्यंग्य इनकी कहानियों की विशेषता है. ఆయన కథలలో సంఘర్ష్ అంటే స్ట్రగుల్స్ గురించి రాస్తారు, మనోవిశ్లేషణ గురించి రాస్తారు, అలాగే వ్యంగ్యం కూడా ఉంటుంది ఆయన రాసే కథల్లో. यशपाल यह मानते रहे कि समाज को उन्नत बनाने का एक ही रास्ता है, सामाजिक समानता के साथ साथ आर्थिक समानता. సో యశ్పాల్ గారు ఏమంటుంటారంటే సమాజంలో చూడండి ఆయన ఏం చెప్తున్నారు, సమాజ్కో ఉన్నత బనానేకా ఏక్ హీ రాస్తా హై. సమాజాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలి, సమాజంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నతంగా ఆలోచించాలి అంటే ఒకటే మార్గం ఏంటట, సామాజిక్ సమానతాకే సాత్ సాత్ ఆర్థిక్ సమానత.
సో సామాజికంగా అందరూ సమానంగా ఉండటమే కాదు, ఆర్థికంగా కూడా అందరూ సమానంగా ఉండాలి. यशपाल ने अपनी रचनाओं में हिंदी के अलावा उर्दू और अंग्रेजी के शब्दों का भी बेहिशक प्रयोग किया है. సో ఆయన రాసేటువంటి ఆ రచనలు ఏవైతే ఉంటాయో వాటిలో హిందీతో పాటుగా ఉర్దూ అండ్ ఇంగ్లీష్, अंग्रेजी అంటే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తారు. प्रस्तुत कहानी देश में फैले अंधविश्वासों और ऊंच नीच के भेदभावों को बेनकाब करते हुए यह बताती है कि दुख की अनुभूति सभी को समान रूप से होती है. कहानी धनी लोगों की अमानवीयता और गरीबों की मजबूरी को भी पूरी गहराई से उजागर करती है. చూడండి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ స్టోరీ ఏదైతే ఉందో మనం చెప్పుకోబోయేటువంటి దుఃఖ అధికార్ అనేటువంటి ఈ స్టోరీలో ఏం చెప్తున్నారు ఈయన, దేశంలో పెరిగిపోయినటువంటి అంధవిశ్వాస్ మూఢనమ్మకాలతో పాటుగా ఊంచ్ నీచ్కే భేద్భావ్, ఎక్కువ తక్కువ, సో ఇవన్నిటినీ ఇక్కడ మనకి చూపిస్తూ, అంటే పేదవాళ్ళు ధనికులు అనేటువంటి తేడా లేకుండా సో వాటన్నిటినీ ఎలా రూపుమాపాలి, ఏ విధంగా సమాజంలో ఇలా ప్రజలు నివసిస్తున్నారు, అంటే ఎక్కువ తక్కువ అనేటువంటి తేడాలు ఇంకా ఎవరు చూస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు. దుఃఖి అనుభూతి సభీకో సమాన్ రూప్ సే హోతీ హై. దుఃఖము బాధ అనేది, ఆ ఫీలింగ్ అనేది ఎవరికైనా ఒకటే. బాగా డబ్బున్న వాళ్ళకి ఎక్కువ బాధలు వస్తాయి, లేకపోతే తక్కువ బాధలు వస్తాయి, తక్కువ డబ్బున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది, అలా ఏం లేదు. ఒక దెబ్బ తగిలితే మనకెంత నొప్పి పడుతుందో ఏ వ్యక్తికైనా అంతే నొప్పి పడుతుంది. సో అలా దాని గురించి ఇక్కడ చెప్పారనమాట. दुख की अनुभूति सभी को समान से होती है. कहानी धनी लोगों की अमानवीयता और गरीबों की मजबूरी को भी पूरी गहराई से उजागर करती है. ఈ దుఃఖ సాగర్ అనేటువంటి స్టోరీ సో ఎలా డబ్బున్న వాళ్ళు ధనికులు ఎలా మానవత్వం లేకుండా ఉంటారో పేదవాళ్ల పట్ల, పేదవాళ్ళు ఎంత నిస్సహాయ స్థితిలో ఉంటారో వాటన్నిటినీ కూడా చాలా లోతుగా ఆలోచింపజేసేలాగా ఈ కథలో చెప్పడం జరిగింది. यह सही है कि दुख सभी को तोड़ता है. दुख में मातम मनाना हर कोई चाहता है. दुख के क्षण से सामना होने पर सब अवश हो जाते हैं. पर इस देश में ऐसे भी अभागे लोग हैं जिन्हें ना तो दुख मनाने का अधिकार है ना अवकाश. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ, పేదవాళ్ళు ధనికుల గురించి చెప్పారు, అలాగే ఏం చెప్తున్నారు, దుఃఖ్ సభీకో తోడ్తా హై. బాధ అనేది ఎవరినైనా వించేస్తుంది, కృంగదీస్తుంది. దుఃఖ్ మే మాతం మనానా హర్ కోయి చాహతా హై. బాధ కలిగినప్పుడు ఏడ్చేయాలి, షేర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి. మనసారా ఒకసారి బాధపడితే ఆ బాధ కొంచెమన్నా తగ్గుతుంది అనుకుంటారు, అందరూ అనుకుంటారు. దుఃఖ్ కే క్షణ్ సే సామ్నా హోనే పర్ సబ్ అవశ్ హో జాతే హై. पर इस देश में ऐसे भी अभाग लोग हैं जिन्हें ना तो दुख मनाने का अधिकार है ना अवकाश. ఈ దేశంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి వాళ్ళు, కనీసం బాధ కలిగినప్పుడు ఏడ్చి తమ బాధల్ని షేర్ చేసుకునే వాళ్ళు, అంటే షేర్ చేసుకోవడానికి కూడా వీలు పడనంత వాళ్ళు పేద స్థాయిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మన దేశంలో ఇంకా ఉన్నారు అని ఈ స్టోరీలో చెప్తున్నారు. సో సరే, ఈ స్టోరీ గురించి ఇంత ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఆ స్టోరీ తెలుసుకుందాం ఏంటి అనేది. దుఃఖ అధికార్. मनुष्यों की पोशाकें उन्हें विभिन्न श्रेणियों में बांट देती है. प्रायः पोशाक ही समाज में मनुष्य का अधिकार और उसका दर्जा निश्चित करती है. చూడండి, పోషాక్ అంటే ఏంటి అంటే మన అటైర్ ఏదైతే ఉంటుందో, అంటే మన వేషధారణ, మనం ధరించేటువంటి దుస్తులు, మనం ఎలాంటి దుస్తుల్ని ధరిస్తున్నాం, మనం ఎలా కనిపిస్తున్నాం అనేది. మనుష్యోं की पोशाकें उन्हें विभिन्न श्रेणियों में बांट देती है. సో మన డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి మనుషుల్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటారు జనాలు. బాగా డ్రెస్అప్ అయిన వాళ్ళని ఒకలాగా చూస్తారు. అంటే మీరు గమనించుంటారు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ, మనము ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి, సో మన దుస్తుల్ని చూసి మనకి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి స్టేజ్లో ఇప్పుడు మనం ఉన్నాము. అంటే కొంచెం బాగా రిచ్గా కనిపించే వాళ్ళకి ఒకలాంటి రెస్పెక్ట్ ఇస్తారు,
కొంచెం అటు ఇటుగా రెడీ అయిన వాళ్ళకి ఇంకొకలాగా చూస్తారు. చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, అంటే కొంచెం పేదవాళ్ళలాగా కనిపించిన వాళ్ళని ఇంకొక రకంగా చూడడం, ఇలా డివైడ్ చేస్తారనమాట. అది దేన్ని బేస్ చేసుకొని, మన అటైర్ ఏదైతే ఉంటుందో, మన డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, మన లుక్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా జనాలు మనల్ని చూస్తారు. प्रायः पोशाक ही समाज में मनुष्य का अधिकार और उसका दर्जा निश्चित करती है. సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే అవే మెయిన్ అన్నమాట. వాటిని బట్టే మన ప్లేస్ అనేది డిసైడ్ చేస్తారు, మన స్థాయి అనేది కొలుస్తారనమాట. वह हमारे लिए अनेक बंद दरवाजे खोल देती है, परंतु कभी ऐसी भी परिस्थिति आ जाती है कि हम जरा नीचे झुककर समाज की निचली श्रेणियों की अनुभूति को समझना चाहते हैं. చాలా మంది ఫేస్ చేస్తుంటారు, చాలా మంది చూసుంటారు కూడా. బాగా రెడీ అయ్యి మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకొని బాగా మనము చక్కగా రెడీ అయ్యి ఉంటాము. మనం ఇష్టపడతామా? ఏమీ లేని పేదవాళ్ళు, వాళ్ళు మాసిపోయిన బట్టలు, పాత బట్టలు వేసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళ పక్కన కూర్చోవడానికి ఒక నిమిషం ఆలోచిస్తారు జనాలు. అరే నా బట్టలు పాడైపోతాయేమో, అరే చూడ్డానికి ఇలా ఉన్నారే, వీళ్ళ పక్కన మనమేంటి కూర్చునేది. సో ఇలా ఆలోచిస్తారనమాట. ఇలాంటి పరిస్థితికి దిగజారిపోయాం మనం ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో. మన కింది స్థాయి వాళ్ళని చూసి మనము చులకనగా చూస్తామన్నమాట. ఉస్ సమయ యహ పోషాక్ హీ బంధన్ और अड़चन बन जाती है. जैसे वायु की लहरें कटी हुई पतंग को सहसा भूमि पर नहीं गिर जाने देती, उसी तरह खास परिस्थितियों में हमारी पोशाक हमें झुक सकने से రోకే రహతీ హై. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఎలా అయితే ఇక్కడ చూడండి, జైసే వాయుకి లెహరే అంటే గాలి వీస్తుంది కదా. సో ఆ గాలి ఏదైతే ఉంటుందో, కటీ హుయి పతంగ్కో, కటీ హుయి పతంగ్ అంటే ఏంటి? తెగిన గాలిపటం. తెగిన గాలిపటాన్ని కింద పడనివ్వకుండా గాలి దాన్ని అలా 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 ఎగురవేస్తూ ఉంటుంది, గాల్లో ఎగురుతూ ఉంటుంది. సో అలాగే మన డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, మనం వేసుకున్న దుస్తులు, ఇవన్నీ కూడా మనకు ఒక నిమిషం ఆలోచించి మనల్ని అడ్డుకునేలా చేస్తాయన్నమాట. నీకంటే తక్కువ శ్రేణి వాళ్ళు, తక్కువ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు మంచి దుస్తులు వేసుకోలేదు, మంచి పొజిషన్లో లేరు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి, మనల్ని ఆపేస్తాయి. बाजार में फुटपाथ पर कुछ खरबूजे डालिया में और कुछ जमीन पर बिक्री के लिए రఖే జాన్ పడితే థే. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక లేడీ కూర్చుని ఉంది. ఒక లేడీ కూర్చొని ఖర్బూజా అంటే వాటర్ మెలన్స్ అనమాట, పుచ్చకాయలు, కిర్నీలు అంటాం కదా, వాటిని మనం హిందీలో ఖర్బూజా అంటాము. సో అవి పెట్టుకొని ఉంది. కొన్ని గంపలో ఉన్నాయి, కొన్ని పక్కన అటు ఇటుగా పడున్నాయి మార్కెట్లో అనమాట. బాజార్ అంటే మార్కెట్లో ఫుట్పాత్ పైన సో ఈ వాటర్ మెలన్స్ అనేవి, పుచ్చకాయలు అనేవి పెట్టుకొని ఒక ఆవిడ కూర్చొని ఉంది. ఆ పుచ్చకాయలు కూడా ఎలా ఉన్నాయి? బిక్రీకే లియే రఖే జాన్ పడితే థే. సో అమ్మడానికి పెట్టుకున్నట్టుగానే ఉంది. సో ఈ విధంగా పెట్టుకొని కూర్చొని ఉందన్నమాట. ఖర్బూజోं के समीप एक अधेड़ उम्र की औरत बैठी रो रही थी. సో వాటి పక్కన ఒక లేడీ కూర్చొని ఉంది. సో మధ్య వయస్కురాలు అనమాట. అధేడ్ ఉమ్రికి అంటే మధ్య వయస్కురాలు, మిడిల్ ఏజ్ ఉమెన్ అనమాట. ఆవిడ కూర్చొని ఏం చేస్తున్నారు? ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. ఖర్బూజే బిక్రీ కే లియే థే పరంతు ఉన్హే ఖరీదనే కే లియే కోయి कैसे ఆగే బడతా. సో ఆవిడ అలా ఏడుస్తూ ఉంది, అమ్ముకోవడానికే కూర్చుంది, కానీ అలా ఏడుస్తూ ఉంటే ఎవరు వెళ్తారు కొనుక్కోవడానికి? खरबूजों को बेचने वाली तो कपड़े से मुंह छिपाए सिर को घुटनों पर रखे फफक कर रो रही थी. చూడండి, ఎందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు, సంకోచిస్తున్నారు అంటే, సో అమ్ముకునే వాళ్ళు ఎలా ఉంటారండి? మామూలుగా వాళ్ళు పిలుస్తారు కదా మనల్ని, కేజీ ఇంతనో, డజన్ ఇంతనో, ఇలా ఏదో ఒక రకంగా పిలుస్తూ రేట్ చెప్తూ జనాల్ని ఆకర్షించడానికి తగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈవిడేం చేస్తోంది? కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట. అది కూడా ఎలా కూర్చొని ఉంది? కపడేసే ముహ్ ఛిపాయే సిర్కో ఘుట్నోం పర్ రఖే. సో తన పవిట కొంగుతో తన మొహాన్ని అలా కప్పేసుకొని, ఆ మొహాన్ని మోకాళ్లలో ఇలా దాచుకొని ఫఫక్ అంటే వెక్కిళ్ళు పెడుతూ ఆవిడ ఏడుస్తూ ఉందన్నమాట. పడోస్ కి దుకానోं के तख्तों पर बैठे या बाजार में खड़े लोग घृणा से उस स्त्री की संबंध में बात कर रहे थे.
సో చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్ కీపర్స్ కావచ్చు, లేకపోతే మార్కెట్లో తిరిగే వాళ్ళు, ఇంకా సామాన్లు కొనుక్కోవడానికి వస్తూ పోతూ ఉంటారు కదా, వీళ్ళంతా ఆవిడని చూస్తూ ఉన్నారు, అసహ్యించుకుంటూ చూస్తూ ఉన్నారనమాట. ఆవిడ డ్రెస్ ఏంటి, ఆవిడేంటి అలా ఏడుస్తూ ఉంది, ఈవిడేంటి చిచి ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది అన్నట్లుగా అసహ్యించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. उस स्त्री का रोना देखकर मन में एक व्यथा सी उठी, पर उसके रोने का कारण जानने का उपाय क्या था? సరే, ఆవిడ అలా ఏడుస్తూ ఉంది. అయ్యో పాపం, ఒక స్త్రీ అలా కూర్చుని ఏడుస్తూ ఉంది కదా, ఎందుకు ఏడుస్తూ ఉంది, ఎలా తెలుసుకోవాలి? फुटपाथ पर उसके समीप बैठ सकने में मेरी पोशाक ही వ్యవధాన్ బన్ ఖడీ హో గయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి ఫుట్పాత్ పర్ ఆవిడ అలా కూర్చొని ఏడుస్తూ ఉన్నారు ఫుట్పాత్ మీద. సరే, వెళ్ళి పక్కన కూర్చొని ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుదామా అంటే, నా బట్టలు, నా వేషధారణ ఇవి అడ్డొస్తున్నాయి, నా ప్రెస్టేజ్ అడ్డొస్తుంది, నేనెందుకు ఆవిడ పక్కన అలా ఉంది, ఆవిడ ఎలా కూర్చొని అడగను అని ఒక నిమిషం ఆలోచించసాగాను. ఇక్కడ యశ్పాల్ గారు చెప్తున్నారు స్టోరీలో, ఏక్ ఆదమీ నే घृणा से एक तरफ थूकते हुए कहा, क्या जमाना है, जवान लड़के को मरे पूरा दिन नहीं बीता और यह बेहया दुकान लगा के बैठी है. సో ఒక ఆయన అసహ్యించుకుంటూ ఒకవైపు ఉమ్ముతూ, అంటే మనము నోట్లో ఉన్నది ఊస్తాం కదా, థూకునా మతలబ్ ఉమ్మడం అనమాట. సో అలా ఉమ్ముతూ చెప్తున్నాడు, క్యా జమానా హై, సో ఏం సమాజం రా బాబు, जवान लड़के को मरे पूरा दिन नहीं बीता और यह बेहया दुकान लगा के बैठी है. జవాన్ లడక అంటే ఆ స్త్రీ యొక్క కొడుకు అనమాట. వయసులో ఉన్నటువంటి కొడుకు చనిపోయాడట. చనిపోయి ఒక రోజు కూడా గడవలేదు, సిగ్గు లేకుండా వచ్చి ఎలా కూర్చునింది, షాప్ పెట్టుకొని కూర్చునింది అని చెప్పేసి అంటున్నాడు. दूसरे साहब अपनी दाढ़ी खुजाते हुए कह रहे थे, अरे जैसी नीयत होती है अल्लाह भी वैसा ही बरकत देता है. ఇంకొక ఆయన తన గడ్డాన్ని గీరుకుంటూ చెప్తున్నాడు, అరే ఎంత వాళ్ళకి అంతే కదా పెడతాడు దేవుడైనా కూడా, ఇలా చేసుకునే వాళ్ళకి అలాగే అవుతుందిలే అన్నట్లుగా వ్యంగ్యంగా మాట్లాడాడు. सामने के फुटपाथ पर खड़े एक आदमी ने दिया सलाई की तीली से कान खुजाते हुए कहा, अरे इन लोगों का क्या है, ये कमीने लोग रोटी के टुकड़े पर जान देते हैं. చూడండి, తర్వాత ముందుగా అటువైపు ఉన్నటువంటి ఫుట్పాత్ మీద ఒక అతను ఉన్నాడనమాట. దియా సలాహికి తీలి. దియా సలాహికి తీలి అంటే ఏంటి, అగ్గిపుల్ల. దియా సలాహికి తీలి అంటే అగ్గిపుల్ల తీసుకొని అలా చెవిలో కదిలించుకుంటూ ఆయన ఏం చెప్తున్నాడు, ఇన్ లోగోంకా క్యా హై, వీళ్ళదేముందండి, ఏ కమీనే లోగ్ రోటీకే తుకుడే పర్ జాన్ దేతే హై, ఒక రొట్టె ముక్క కోసం ప్రాణాలైనా పెట్టేస్తారు వీళ్ళు, ఇంతేనండి వీళ్ళు, ఇంతే, ఇలాంటి వాళ్లే వీళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. ఇన్కే లియే బేటా బేటీ ఖసం లుగాయి ధర్మ ఈమాన్ సబ్ రోటీ కా టుకుడా హై. సో వీళ్ళకి కొడుకు, కూతురు, ధర్మము ఇవన్నీ ఉండవండి, వీళ్ళకి అన్నీ తిండి అంటే వీళ్ళు ప్రాణం పెట్టేస్తారు, తిండి తర్వాతే ఏదైనా. చూడండి, రక్త సంబంధాలు వీటిని ఏం పట్టించుకోరు వీళ్ళు అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. పర్చూన్ కి దుకాన్ పర్ బైఠే లాలాజీ నే కహా, అరే భాయి उनके लिए मरे जिए का कोई मतलब न हो, पर दूसरे के धर्म ईमान का तो ख्याल करना चाहिए. जवान बेटे के मरने पर 13 दिन का सूतक होता है और वह यहाँ सड़क पर बाजार में आकर खरबूजे बेचने बैठ गई है. 1000 आदमी आते जाते हैं, कोई क्या जानता है कि इसके घर में सूतक है, कोई इसके खरबूजे खा ले तो उसका ईमान धर्म कैसे रहेगा, क्या अंधेर है. చూడండి, ఇంకొక అతను ఏం చెప్తున్నాడు, సరే వీళ్ళకంటే సాంప్రదాయాలు, ధర్మాలు, నిష్టలు ఏమీ లేవనుకోవచ్చండి, మిగతా వాళ్ళకు ఉంటాయి కదా, ఏం మనుషులండి బాబు, మిగతా వాళ్ళ గురించన్నా ఆలోచించాలి కదా, అవేమీ ఆలోచించరా వీళ్ళు. సో అంత వయసుకు వచ్చినటువంటి అబ్బాయి చచ్చిపోయాడు, కనీసం సూతక్ 13 దిన్కా సూతక్ అంటే ఇప్పుడు కరమంత్రాలు ఇవి చేసుకుంటారు కదా, అలాగా 13 డేస్కి చేసేటువంటి ఒక కార్యం అనమాట. ఆ కార్యం కూడా కాలేదు, అప్పుడే వచ్చేసి రోడ్డు మీద కూర్చొని అమ్ముకుంటూ ఉంది. జనాలకి ఎలా తెలుస్తుంది వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, వాళ్ళని ముట్టుకోకూడదు, ఏం తినకూడదు అని. తెలియని వాళ్ళు ఎవరైనా తినేస్తే వాళ్ళ ఇది పోతుంది కదా, అంటే
అంటారు కదా, సాంప్రదాయం నష్టం అయిపోయినట్టు, ధర్మం భ్రష్టం అయిపోయినట్టు అలాగా. సో అలా అయిపోతుంది కదా, అప్పుడు ఎలా చేయాలి వాళ్ళు పాపం అని ఇంకొక ఆయన అంటున్నాడట. पास पड़ोस की दुकानों से पूछने पर पता लगा उसका 23 बरस का जवान लड़का था. అక్కడ ఇక్కడ తెలుసుకుంటే ఏం తెలిసింది? సో 23 అంటే 23 అంటే 23 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు ఆవిడకి. घर में उसकी बहू और पोता पोती है. ఇంట్లో కోడలు అలాగే కొడుకు బిడ్డలు, పోతా పోతి మనవరాలు మనవడు. लड़का शहर के पास 1.5 बीघा भर जमीन में कछियारी करके परिवार का निर्वाह करता था. సో ఆ అబ్బాయి ఏం చేసేవాడు, దగ్గరలో ఉన్నటువంటి కొంచెం స్థలం తీసుకొని, కొంచెం భూమి ఉంది వాళ్ళకి, అక్కడ ఆయన ఏం చేసేవాడు, खेती का काम करता था. कछियारी करके परिवार का निर्वाह करता था. खरबूजों की डालियां बाजार में पहुंचाकर कभी लड़का स्वयं सौदे के पास बैठ जाता, कभी माँ बैठ जाती. సో అక్కడ పండ్లు అవి వేసి వాళ్ళు ఆ వచ్చిన వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు. అప్పుడప్పుడు ఈ కొడుకు వచ్చి కూర్చొని అమ్మేవాడు. ఎప్పుడైనా అబ్బాయి పని ఉంటే వాళ్ళ తల్లి వచ్చి, ఆవిడ వచ్చి కూర్చొని వాటిని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడిచేదనమాట వాళ్ళకి. लड़का परसों सुबह मुंह अंधेरे बेलों में से पके खरबूजे चुन रहा था. गीली मेड़ की तरावट में विश्राम करते हुए एक सांप पर लड़के का पैर पड़ गया. सांप ने लड़के को डस लिया. సో ఎప్పట్లాగేనే మొన్న అంటే పరసో అంటే మొన్న అనమాట, అబ్బాయి ఏం చేశాడు, తెల్లవారుజామున వెళ్ళాడనమాట. కొంచెం చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళాడు. ఎందుకు, బాగా పండిన కాయలు ఏవైనా ఉంటే అవి కోసుకొని అమ్మడానికి తీసుకెళ్ళడానికి రెడీ చేసుకోవడం అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమైంది, అక్కడెక్కడో దాగి ఉన్నటువంటి విశ్రాంతి తీసుకున్నటువంటి ఒక పాము చూసుకోకుండా ఇతను కాలు వేసేశాడు. వేసిన వెంటనే అదేం చేసింది, కాటేసింది. डस लिया. डसना मतलब काटना. लड़के की बुढ़िया माँ बावली होकर ओझा को बुला लाई. సో అబ్బాయి వాళ్ళ తల్లి ఏం చేసింది, వెంటనే వెళ్ళి ఓझा అంటే ఆ మంది ఇచ్చేటువంటి అతను అనమాట. పాము కాటికి మందిస్తారు కదా, వాళ్ళని తీసుకొచ్చింది. झाड़ना फूंकना हुआ. नागदेव की पूजा हुई. సో మంది ఇచ్చారు, చేయాల్సిన మంత్రాలు తంత్రాలన్నీ వేశారు, నాగదేవతకి పూజ కూడా చేశారు. పూజకే లియే దాన్ దక్షిణ చాహియే. పూజ చేయాలంటే మరి ఊరికే చేస్తారా, చేయరు కదా. దానాలు దక్షిణలు వాళ్ళకి ఇవ్వాల్సినవి అవన్నీ కూడా ఇవ్వాలి. घर में जो कुछ आटा और अनाज था दान दक्षिणा में उड़ गए. సో వాళ్ళేమి ధనిక కుటుంబం కాదు కదా, ఇంట్లో ఉన్న ఆ పిండి ధాన్యము ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మంత్రాలు తంత్రాలు వేసిన పూజారికి ముంట చెప్పేశారు. माँ बहू और बच्चे भगवान से लिपट कर रोए, पर भगवान जो एक दफे चुप हुआ तो फिर ना बोला. सर्प के विष से उसका सब बदन काला पड़ गया था. సో చూడండి ఏమైంది, వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కొడుకు పిల్లలు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు వాళ్ళ రోదనని వినిపించుకోలేదు, కామ్గా అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. సో పాము కాటికి ఆ విషం అంతా కూడా బాడీ అంతా ఎక్కేసి తన శరీరం కూడా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్గా చేంజ్ అయిపోయి ఆయన చనిపోయాడు. जिंदा आदमी नंगा भी रह सकता है परंतु मुर्दे को नंगा कैसे विदा किया जाए. సో బ్రతికుంటే ఏం వేసుకున్నా చల్లుతుంది, ఏమి వేసుకోకపోయినా నడుస్తుంది. కానీ చనిపోయినప్పుడు వాళ్ళకి చేయాల్సినవన్నీ చేయాలి కదా. అంటే దహన సంస్కారాలు చేయాలంటే ఆ క్లాత్ తీసుకురావాలి, ఇంకా కావాల్సిన వస్తువులన్నీ తీసుకురావాలి. उसके लिए तो बजाज की दुकान से नया कपड़ा लाना ही होगा, चाहे उसके लिए माँ के हाथों के छन्नी ककना ही क्यों ना बिक जाए. సో కొడుకుకి చేయాల్సిన చివరి కార్యక్రమాలు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎలాగైనా చెయ్యాలి, వెళ్ళి కావలసినటువంటి ఆ క్లాత్ కానీ అవన్నీ తీసుకురావాలంటే వాళ్ళ అమ్మ ఏం చేసింది పాప, మా తల్లి తన చేతికున్నటువంటి ఆ గాజులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమ్మేసి దహన సంస్కారాలు చేసింది. भगवान परलोक चला गया. घर में जो कुछ चूनी बूसी थी सो उसे विदा करने में चली गई. बाप नहीं रहा तो क्या, लड़के सुबह उठते ही भूख से बिलबिलाने लगे.
दादी ने उन्हें खाने के लिए खरबूजे दे दिए, लेकिन बहू को क्या देती। बहू का बदन बुखार से तवे की तरह तप रहा था। अब बेटे के बिना बुढ़िया को दुवन्नी चवन्नी भी कौन उधार देता। సో చూడండి, కొడుకు అయితే చనిపోయి పరలోకాలకు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నదంతా కూడా అన్ని సమకూర్చి ఆ దాన దక్షిణాలకి ఇచ్చేశారు. వచ్చిన మంత్రాలు తంత్రాలు వేయడానికి వచ్చిన ఆ పండితుడికి ఇచ్చేశారు. ఇంకేమన్నా కాస్తో కూస్తో మిగులున్న చేతి గాజులు, ఇంట్లో ఉన్న 4 రూపాయలకు తీసుకెళ్లి అబ్బాయికి దహన సంస్కారాలు చేసేశారు. ఇల్లు ఖాళీ అయిపోయింది. ఏం లేదు, తినడానికి కూడా లేని స్థితికి వచ్చేసారు వాళ్ళు. తండ్రి లేకపోతే ఏంటండి, ఆకలైతే వేస్తుంది కదా పిల్లలకి. పొద్దున లేవగానే ఆకలితో ఏడుస్తున్న పిల్లలకి ఏం చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళ నాయనమ్మ ఏం చేసింది, ఆ పండ్లని కోసి ఇచ్చింది. ఖర్బూజే దేదియే, ఆ పుచ్చకాయల్ని కోసి, వాటర్ మెలన్స్ కోసి ఆ పిల్లలకి పెట్టింది. మరి కోడలికి ఏం పెడుతుంది ఆవిడ? బహూకా బదన్ బుఖార్ సే తవేకి తరహ తప్ రహా థా. ఆ కోడలి, భర్త చనిపోయిన బాధలో ఉన్న కోడలి శరీరం కాలిపోతుందట. అంటే ఆవిడకి తీవ్రమైనటువంటి జ్వరం ఉంది. ఆ బేటేకే బినా బుढ़िया को दुवन्नी चवन्नी भी कौन उधार देता. కొడుకు లేడు. ఈవిడ వెళ్ళి ఎవరినన్నా అప్పడుగుదామన్నా అప్పు ఎవరిస్తారు, ఎలా తీరుస్తావు అని అడుగుతారు. కనీసం కొడుకన్నా ఉంటే తీరుస్తాడులే అనే భరోసాతో, ఆ నమ్మకంతో ఇస్తారు. ఇప్పుడు అది ఇచ్చేవాళ్ళు కూడా లేరు. बुढ़िया रोते रोते और आंखें पोंछते पोंछते भगवान के बटोरे हुए खरबूजे डालिये में समेट कर बाजार की ओर चली और चारा भी क्या था. ఇంకేం చేస్తుంది ఆవిడ, ఏం చేయాలని పరిస్థితి. ఎలాగైనా పిల్లలకు అన్నం పెట్టాలి, కోడలికి అన్నం పెట్టాలి, కోడలికి జ్వరంగా ఉంది చూసుకోవాలి, మందులు ఇవ్వాలన్నా డబ్బులు కావాలి మందులు తీసుకురావడానికి. ఏం చేయలేని పరిస్థితుల్లో కొడుకు చనిపోయిన దుఃఖంలో ఉండి కూడా ఇంకా ఆ పుచ్చకాయల్ని వాటన్నిటిని తీసుకొని బజార్లో అమ్ముకోవడానికి అని చెప్పేసి తీసుకొచ్చింది. बुढ़िया खरबूजे बेचने का साहस करके आई थी, परंतु सिर पर चादर लपेटे, सिर को घुटनों पर टिकाए हुए फफक फफक कर रो रही थी. సరే, ఎలాగోలా వీటిని అమ్మి డబ్బులు తీసుకొద్దాము అనే ధైర్యంతో బజార్కైతే వచ్చేసింది. కానీ వచ్చి కూర్చున్నాక తన కొడుకు పోయినటువంటి ఆ దుఃఖాన్ని తట్టుకోలేని తల్లి ఏడుస్తూనే కూర్చుంది. కల్ జిస్కా బేటా చల్ బసా, आज वह बाजार में सौदा बेचने चली है, हाय रे पत्थर दिल. నిన్న కొడుకు చనిపోయాడు, ఈరోజు ఆ తల్లి అమ్ముకొని ఆ పండ్లని డబ్బుల కోసం అని చెప్పేసి బజార్లో వచ్చి కూర్చుంది. చూడండి, తన ఆ హృదయం అనేది ఎంత రాయి చేసుకోకపోతే ఆ తల్లి అంత ధైర్యం చేసి వచ్చి కూర్చొని అమ్మడానికి కూర్చుంటుంది. उस पुत्र वियोगिनी के दुख का अंदाजा लगाने के लिए पिछले साल अपने पड़ोस में पुत्र की मृत्यु से दुखी माता की बात सोचने लगा. वह संभ्रांत महिला पुत्र की मृत्यु के बाद 2.5 मास तक पलंग से उठ न सकी थी. उन्हें 15-15 मिनट बाद पुत्र वियोग से मूर्छा आ जाती थी और मूर्छा न आने की अवस्था में आंखों से आंसू न रुक सकते थे. 2 डॉक्टर हर दम सिराने बैठे रहते थे. हर दम सिर पर बर्फ रखी जाती थी. शहर भर के लोगों के मन उस पुत्र शोक से द्रवित हो उठे थे. సో ఈవిడ్ని చూడగానే పుత్ర వియోగిని కే దుఃఖ కా అందాజా లగానే కే లియే పిछले సాల్, అంటే లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరము, ఇక్కడ రచయిత చెప్తున్నారు లాస్ట్ ఇయర్ ఒక తల్లి ఇలాగే తన కొడుకు చనిపోతే అంటే వాళ్ళ నైబర్ గురించి చెప్తున్నారు ఇక్కడ. అడోస్ పడోస్ మే, సో వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగే ఒక కొడుకు చనిపోతే ఆవిడ ఆ దుఃఖాన్ని దిగమింగుకోలేక తట్టుకోలేక ఆవిడ ఎలా అయిపోయిందంటే 2.5 మాస్ చూడండి, 2.5 మాస్ అంటే 2.5 మంత్ అనమాట. 2.5 నెలల వరకు మంచం మీద నుంచి లేవలేని స్థితిలో వెళ్ళిపోయింది ఆ తల్లి. 15 మినిట్ బాద్ పుత్ర వియోగ్ సే మూర్ఛా ఆ జాతి థీ. 15 నిమిషాలకు ఒకసారి ఆవిడకి మూర్ఛ వచ్చేసింది అనమాట, తన కొడుకుని తలుచుకొని. ఒకవేళ మూర్ఛ రాని స్థితిలో మామూలుగా ఉన్నప్పుడైతే కళ్ళల్లో నుంచి నీళ్లు అలాగే వెళ్తూనే ఉండేవి. 2 డాక్టర్లు ఎప్పుడూ ఆవిడ దగ్గరే కూర్చుని ఉండేవాళ్ళు. సిర్హానే బయటే రహతే, అంటే ఆవిడ తల దగ్గర అని, ఆవిడ పడుకొని ఉన్నప్పుడు అటు ఇటు ఎప్పుడు కూడా 2 డాక్టర్లు చూసుకొని ఉండేవాళ్ళు. హర్ దమ్ సిర్ పర్ బరఫ్ రఖీ జాతీ థీ. ఎప్పుడు కూడా ఒక చల్లని క్లాత్ తడి చేసి
ఆవిడ నుదుటిపైన పెడుతూ ఉండేవాళ్ళు. షహర్ భర్కే లోగోంకే మన్ ఉస్ పుత్ర షోక్ సే ద్రవిత్ హో ఉఠే థే. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా చెప్పుకున్నారు, అయ్యో పాపం వాళ్ళ కొడుకు చనిపోయాడు. సో అంటే జాలి చూపించడము, ఆ తల్లి ఇలా అయిపోయింది, ఆ తల్లి పరిస్థితి గురించి కూడా జాలి పడ్డము, ఇలా చేశారు. जब मन को सूझ का रास्ता नहीं मिलता तो बेचैनी से कदम तेज हो जाते हैं. उसी हालत में नाक ऊपर उठाए राह चलतों से ठोकरे खाता मैं चला जा रहा था, सोच रहा था. చూడండి, సో ఏం చెయ్యలేని స్థితిలో అడుగులు త్వరగా ముందుకు వేస్తూ నేను అలాగే ఆలోచించుకుంటూ ఇక్కడ చూడండి ఆ డిఫరెన్స్ చెప్తున్నారు చూడండి. ఇక్కడ కూడా ఒక తల్లి బాధపడుతుంది తన కొడుకు చనిపోయాడని, అక్కడ కూడా ఒక తల్లి బాధపడింది. కానీ ఆ తల్లి బాధ అందరూ జాలి చూపించారు, అందరూ అయ్యో పాపం అన్నారు. కానీ ఈ తల్లిని చూసి ఏమనుకున్నారు, అసహించుకున్నారు. అసలు హృదయం లేదు, మనిషే కాదు, ఈవిడ కూడా ఒక మనిషేనా, నిన్న కొడుకు పోతే ఈరోజు వచ్చి బజార్లో కూర్చొని పండ్లు అమ్ముతుంది, అది ఇది అని చెప్పి సూటిపోటి మాటలు అన్నారు. ఎందుకన్నారు? ఈవిడ పేదరాలు, అంటే నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ, ఆవిడ మంచి పొజిషన్లో ఉన్న ఫ్యామిలీలో నుంచి వచ్చిన స్త్రీ. చూడండి, అంటే ఆ డిఫరెన్స్ చూడండి. ఏ స్థాయిలో ఉన్నాము అంటే స్థాయిని బట్టి మన బాధ అనేది మారదు కదా, ఒకటేలా ఉంటుంది. దాని గురించే ఇక్కడ ఈ కథ ముఖ్య ఉద్దేశమే అది. బాధ అనేది ఎవరికైనా ఒకేలా ఉంటుంది. అది పూర్ పీపుల్ కావచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు. సో పెద్ద పెద్ద మేడల్లో ఉన్న వాళ్ళకు ఒకలాగా, చిన్న పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకు ఒకలాగా, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఒకలాగా బాధ ఉండదు. దెబ్బ తగిలితే ఎవరికైనా కలిగే నొప్పి ఒకేలా ఉంటుంది, ఆ ఫీలింగ్ అనేది ఒకేలా ఉంటుంది అనేది అందరికీ తెలియజేయడం కోసం మనకి ఇక్కడ యశ్పాల్ గారు ఈ స్టోరీ అనేది రాయడం జరిగింది. దుఃఖ का अधिकार सभी को एक जैसा ही होता है, सभी को एक जैसा ही दुख होता है, वह अनुभूति एक ही होती है, चाहे वह गरीब हो या धनिक. పేదవాళ్ళైనా సరే ధనికులైనా సరే అందరికీ దుఃఖాన్ని పంచుకునే అవకాశం ఉండాలి, బాధ కలిగితే బాధపడేటువంటి హక్కు ఉండాలి, ఆ అధికారం ఉండాలి అని చెప్తున్నారు. ఐ హోప్ మీ అందరికీ ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నానండి. సో చాలా అంటే చాలా మంచి స్టోరీ అనమాట. సో ఇది మనకి ఫస్ట్ లెసన్ 9th క్లాస్లో. ఇలాంటి మంచి మంచి లెసన్స్, మంచి మంచి పోయమ్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాము. ఈ లెసన్కి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయండి, చెక్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.